వెల్కమ్ టు యూనివర్సిటీ టాపిక్స్. మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నారు మెగా 158 మూవీతో. అయితే ఆగస్ట్ మంత్ వచ్చేసింది. ఆగస్ట్ 22న చిరు బర్త్డే సందర్భంగా అసలు ఏం ట్రీట్ ఉండబోతుందంటే అటు విశ్వంబర నుంచి ఇటు మెగా 158 నుంచి రెండింటి నుంచి కూడా అప్డేట్స్ వస్తాయి. మరి విశ్వంబర రిలీజ్ డేట్ ప్రకటిస్తారా మరి ఏంటి అనేది దాన్ని పక్కన పెట్టినట్లయితే మెగా 158 అప్డేట్స్ అయితే మామూలుగా లేవని చెప్పుకోవచ్చండి. అసలు ఇంతకీ ఏంటి అప్డేట్ అంటే ఇప్పటికీ మెగా 158 లో అటు తండ్రి కూతుర్ల ఎమోషన్స్ ఉంటాయి, ఇటు యాక్షన్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తుంది అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. మరి ఇప్పటికే ఇటు చిరంజీవి గారు బాబీ కాంబోలో వచ్చినటువంటి వాల్తేరు వీరయ్య ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో మనందరికీ తెలుసు. ఇకపోతే చిరంజీవి గారి గురించి మాట్లాడుకున్నట్లయితే ఆయన నటించినటువంటి నకిలీ మనిషి నుంచి ఇప్పటి వరకు మొన్న వచ్చినటువంటి ఖైదీ నెంబర్ 150 వరకు కూడా ఆయన డ్యూయల్ రోల్స్ ఇంకెవరికి సాధ్యం కాదని చెప్పుకోవచ్చు. డ్యూయల్ రోల్స్ చేయడంలో ఆయన తర్వాతే అని చెప్పుకోవచ్చు. మరి అందరి వారిలో చూసాము, తండ్రిగా కొడుకుగా అలరించినటువంటి చిరంజీవికి ఫుల్ మార్క్స్ వేసేసారు ప్రజలు. మరి ఇప్పుడు మళ్ళీ మెగా 158 లో డ్యూయల్ రోల్ చేయబోతున్నారట. అంతేకాదండి, ఈ డ్యూయల్ రోల్ లో ఎలా అంటే తండ్రిగా కొడుకుగా ఆయనే నటించబోతున్నారట. మరి ఇది మెగా ఫ్యాన్స్ అయితే ఒక ఫుల్ ట్రీట్ ఇచ్చినటువంటి న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరి దీనిపైన అధికారికంగా ఇంకా అప్డేట్ రాలేదు, కానీ సినీ ఇండస్ట్రీలో మాత్రం ఇదే పోనైతే వస్తుంది. అటు చిరంజీవి గారు తండ్రి కొడుకులుగా నటించడం మరి అందరి వాళ్ళలో మనం చూసాము. మరి ఆయన చాలా సినిమాల్లో డ్యూయల్ రోల్స్ చేశారు. మరి డ్యూయల్ రోల్స్ చేయడానికి ఆయన తర్వాతే ఈవెన్ స్నేహం కోసం సినిమాలో ఇలా చాలా సినిమాల్లో ఆయన నటించారు. మరి ఇప్పుడు డ్యూయల్ రోల్స్ కాదు, మరి ట్రిపుల్ రోల్స్ కూడా చేసినటువంటి చిరంజీవి గారు ఇప్పుడు మెగా 158 లో తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ చేస్తున్నారు. మరి బాబీ ఏ విధంగా ప్లాన్ చేశారు దీనికోసం అనేది ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. సో అంతేకాకుండా మెగా 158 నుంచి ఈ సినిమా టీజర్ ని ప్లస్ టైటిల్ ని మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే అయిన ఆగస్టు 22న రిలీజ్ చేయబోతున్నారట. మరి ఆగస్టు 22 వరకు కూడా ఈ సినిమా పైన అంటే ఆ టైటిల్ ఎలా ఉంటుంది, టీజర్ ఎలా ఉంటుంది అని చూడాలి అంటే 22 వరకు వేచి చూడాల్సిందే. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.